ప్రైజ్ ద లార్డ్. ప్రభునేస్తు క్రీస్తు నామములో మీకు అందరికి శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనము. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. We greet you, all of you, in the name of our Lord Jesus Christ and Savior. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 8 నుంచి 8:30 వరకు, అంతేకాకుండా సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు. ఒక్క శనివారం మాత్రం కాస్త మార్పు జరుగుతుంది. శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఈ కార్యక్రమాలు చూడడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సాయంత్రము కొత్త మెసేజ్ కాదు, 4 గంటల నుంచి 4:30 వరకు వచ్చేది. ఉదయం వేసినటువంటి ఆ మెసేజ్ యొక్క రిపీటేషన్ కనుక అవి 2 వేరు మెసేజ్లు అని అనుకోవద్దు, 2 ఒకేలాగా ఉన్నాయి ఏంటి అని అనుకోవద్దు. సేమ్ మెసేజ్ అది. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం యొక్క ముగింపులోకి వచ్చేసాం. మనం ఇంకొక 3-4 రోజుల తర్వాత నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నెల గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, డైకస్ రోడ్డు, మా మందిరంలో ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా ఉపవాస కూడికలు జరుగుతుంటాయి. కానీ ఇయర్ స్టార్టింగ్లో మాత్రం ఒక 10 రోజులు, 12 రోజులు, 2 వారాలు అలా ఉపవాసం ఉండడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. అక్టోబర్ నెలలో 7 రోజులు ఉపవాస కూడికలు అవి చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అనగా 2022వ సంవత్సరంలో జనవరి 1 నుంచి జనవరి 9వ తేదీ ఆదివారం వరకు వరుసగా 9 రోజుల ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. నాతో పాటు దేవజనులు ఎవరు ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ 9 రోజులు సంపూర్ణమైన ఉపవాస కూడికల్లో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ ప్రభుతో గడుపుతున్నాను. 9వ రోజు అనగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏదైనా తింటాను. తర్వాత జనవరి 1 నుంచి కేవలము నీరు లేకపోతే ఏదైనా లెమన్ టీ ఏదైనా తీసుకొని ఆదివారము 9వ తేదీ ఆదివారం, 2వ తేదీ ఆదివారం వస్తుంది. మొదటి ఆదివారం ప్రభు బల్లేవాలి, కానీ ఇయర్ స్టార్టింగ్ కనుక మొదటి వారం కాకుండా 9వ తేదీ ప్రభు రాత్రి భోజనం ఇవ్వడానికి తీర్మానం తీసుకున్నాం. 9 రోజుల ఉపవాస కూడికలు. దయచేసి మీరు పాల్గొనాలని కాదు, మీరు పాల్గొన్న సంతోషమే. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు, అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6:45 నుంచి 9:30 వరకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. పాల్గొనడం మనం ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ ఏం కాదు ఇవి. కానీ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపినట్లయితే నా ఫోన్ నంబర్లు 2 డిస్ప్లే అవుతున్నాయి. 2 నంబర్లు ఉన్నాయి, 9392293010 అనేటువంటి నంబర్, అంతేకాకుండా 7036443613 అనేటువంటి నంబర్లు, అంతేకాకుండా gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి. వీటన్నిటి ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెంట్ సెక్షన్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాగా కాంటాక్ట్ చేయడానికి వేరు విధానాలు ఉన్నాయి కనుక వీటిని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రెండింగ్ కనుక ఈరోజు నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన దినం. డిసెంబర్ నెల 28వ తేదీ నా పుట్టినరోజు, అనగా నా జన్మదినం. ఇది జన్మదినం అంటే భౌతికమైన జన్మదినం కాదు, నా స్పిరిచువల్ బర్త్డే. నేను ఆత్మీయంగా పుట్టినరోజు, అనగా భక్తుడు పాడినట్టుగా నా నిజ క్రిస్మస్ పుట్టినరోజు, క్రీస్తు నాలో పుట్టినరోజు. అందరికీ డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే నాకు డిసెంబర్ 28 క్రిస్మస్, ఎందుకంటే క్రీస్తు నాలో పుట్టాడు. 1993వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీని రక్షింపబడి సేవలోకి వచ్చాను. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రక్షింపబడిన నాటి నుంచి ఒక సువార్థికుడిగా నేను పరిగెడుతూనే ఉన్నాను. అనగా ఇంచుమించు 28 సంవత్సరాలు దాటింది. ఈ 28 సంవత్సరాలుగా దేవుడు నన్ను కాపాడాడు. నా వయసు 48 సంవత్సరాలు. 20 సంవత్సరాలప్పుడు నేను రక్షింపబడ్డాను. అనగా ఈ 28 సంవత్సరాలు దేవుడు నన్ను అద్భుతంగా కాపాడాడు, నడిపిస్తున్నాడు, పోషించాడు.
అనేకమైన అనుభవాలు గుండా నడుచుకుంటూ వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత సైకిల్ తొక్కుంటూ అనేకమైన కిలోమీటర్లు, తర్వాత బైక్, దేవుడు ఇలా రకరకాల వాహనాలు. భౌతికమైన బర్త్డే వేరొక రోజు ఉంది, కానీ దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. అందరూ భౌతికంగా పుడుతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా పుడుతున్న వాళ్ళు, కొత్తగా జన్మిస్తున్న వాళ్ళు దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగని దానికి ఏదో పెద్ద మీటింగ్ పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకొని హంగామా చేయమని కాదు నా మాటలేక ఉద్దేశం. జస్ట్ సందర్భం వచ్చింది కనుక మీకు రిమైండ్ చేశాను అంతవరకే. అనగా దీని అర్థం ఏంటంటే, నేను సేవలోకి వచ్చి 28 సంవత్సరాలు ఈ దినంతో పూర్తి చేసుకున్నాను. నేను రక్షింపబడిన రోజే నేను సేవలోకి వచ్చిన రోజు. అంతకుముందే రక్షణ పొందాలని, లేకపోతే దేవుడు నాతో మాట్లాడుతూ, దేవుడు నన్ను దర్శిస్తూ అలా ఉన్నాడు. నన్ను నేను ప్రభువుకు అప్పగించుకొని సంపూర్ణ సేవకుడిగా జీవించాలని తీర్మానం తీసుకొని, ఏమాత్రం వెనుకంజ వేయకుండా, వెనక్కి తిరిగి చూడకుండా కొనసాగుతున్నటువంటి ఈ 28 వసంతాలు ఆయన నన్ను కాపాడినాడు. ఆ దేవుని యొక్క మహాకృప అద్భుతమైనది. నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడాడు. అది నా సాక్ష్యం. పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అని పౌలు చెప్పినట్లుగా ఇంచుమించు నా జీవితం, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక రౌడీగా ఉండి అనేక మందిని కొట్టి, సోమశిల ప్రాజెక్ట్లో, ఆ పోలీస్ స్టేషన్లో సుమారు 10-15 సంవత్సరాలు నా పేరు ఆ లిస్టులో ఉంది. కానీ అటువంటి వ్యక్తిని ఆయన దేవుడు నన్ను రక్షించాడు. బాగా తిని కండలు పెంచి, జుట్టు పెంచి, సినిమాల యొక్క విధానాలకు, సినిమాల యొక్క శైలికి అలవాటు పడిపోయి లోక సంబంధిగా మారిపోయినట్టు నన్ను దేవుడు రక్షించాడు. ఆయన నాలో మార్పులు తెస్తూ ఉన్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏదో పర్ఫెక్ట్ అయ్యానని కాదు, అవుతూ ఉన్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నేను ఆత్మీయుడనో పరిపూర్ణంగా మార్చబడ్డానని నేను అనుకోవడం లేదు. పరిపూర్ణత వైపు సాగిపోతున్నాను అంతవరకే. కాబట్టి 28 వసంతాలు దేవుడు నన్ను కాపాడినట్లు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఇలాగా అనేకమైన వసంతాలు నేను సాగిపోవాలని నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు చిత్తమైతే సేవలో 30 సంవత్సరాలు, ఇంకొక 1-2 సంవత్సరాలు ముగించుకున్న తర్వాత మంచి సెలబ్రేషన్ చేయాలని కూడా నా మనసులో ఆలోచన ఉంది. 30 సంవత్సరాల సేవా అనుభవాన్ని బట్టి దేవుని స్తోత్రం. అప్పటి వరకు ఉంటామో లేదో మరి తెలియదు, రేపు ఏం జరుగునో మనకు తెలియదు. మనం చేసేవన్నీ ప్రభు చిత్తమైతే చేయాలి, చేస్తామని చెప్పుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. రకరకాల వైరస్లు వచ్చాయి. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్ కూడా గడిచిపోయింది. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి మనం ఇలా నిలిచి ఉన్నాం, ఆయన వాత్సల్యతను బట్టి మనం నిలిచి ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వాటన్నిటిని రిపీట్ చేసేటువంటి సమయం కూడా లేదు కనుక మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. నూతనమైన త్రిత్వం, న్యూ ట్రినిటీ అనే దాని గురించి, యేసు బోధకుడని, యేసు దేవుని కుమారుడని, యేసు ఎవరు అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పడానికి యేసు రాజు అని మనం 3 విషయాలు ఆలోచించాం. ఈ దినము మనం దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవుని స్తోత్రం. ఏంటి ఉత్తరం ఇవ్వడం ఏంటి? జవాబు ఇవ్వడం ఏంటి? నువ్వు నన్ను ఎరుగుదవా? మనం ఇప్పుడు ఫస్ట్ టైం కలుసుకుంటున్నాం కదా, నా గురించి ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పావు అన్నట్లుగా ఆయన అన్నప్పుడు, నిన్ను ఎప్పుడో చూశాను బాబు, ఇప్పుడు కాదు, నిన్న చూశాను. నిన్న అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూశాను. అంజూరపు చెట్టు కింద ఉండడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అదేంటది చెట్ల కింద ఉండడం ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటారేమో. యూదుల యొక్క జూయిష్ లిజెండ్స్ లేకపోతే ఆ కథనాల్లోకి వెళ్తే, యూదా బోధకులు, రబ్బీలు ఎక్కువ అంజూరపు చెట్టు కింద ఉండి ధ్యానించేవాడట. యూదా మతానికి అంజూరపు చెట్టుకు ఒక సంబంధం ఉంది. ఏ విధంగా బౌద్ధ మతానికి బోధి వృక్షానికి ఏ విధంగా సంబంధం ఉందో అలాగే క్రైస్తవత్వానికి ద్రాక్ష చెట్టుతోనూ ఒలివ చెట్టుతో కూడా సంబంధాలు ఉన్నాయి, వేరే విషయం. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అంజూరపు చెట్టుగా కూడా యూదా బోధకులు పోల్చారట. అనగా ఏ విధంగా అంజూరపు చెట్టులాగో ఒక అంజూరపు చెట్టు లాంటి ధర్మశాస్త్రము, దేవుని వాక్యం అని వాళ్ళు బోధించేవాళ్ళని నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు కనిపించిన విషయం. అంజూరపు చెట్టు కింద ఎందుకున్నాడు?
అనే దాని గురించి ఆలోచించినప్పుడు నాకు ఈ విషయాలు అర్థమైనాయి. నేను ఈ విషయాలు తెలుసుకోగలిగాను. దేవుని స్తోత్రం. ఫలించని అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు ఉంది. ఫలించకుండా ఆకులు తప్ప ఏమీ లేనటువంటి అంజూరపు చెట్టు చెప్పించబడ్డాన్ని మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు యొక్క ప్రస్తావన ఇక్కడే కాదు, మరి 2 చోట్ల కూడా కనిపించడాన్ని లూకా సువార్త 19వ అధ్యాయంలో అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉండి ఫలించలేదు. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఆకులు తప్ప ఏమీ కనిపించినటువంటి ఒక అంజూరపు చెట్టు, నీడనిచ్చినటువంటి అంజూరపు చెట్టు, ఫలాలు ఇవ్వలేని అంజూరపు చెట్టు, ఆకులు తప్ప ఏమీ లేని అంజూరపు చెట్టు అనేటువంటి 3 అంజూరపు చెట్లు మనం చూడగలం. సరే, అంజూరపు చెట్ల మీద కాదు మన సందేశం. విశ్వాసుల యొక్క బాధ్యతలు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ బిలీవర్స్. ఇదేంటిది? 1:49 చదువుకొని విశ్వాసుల బాధ్యతలు ఏంటి? విశ్వాసుల బాధ్యతలు ఉన్నాయా? విశ్వాసులకు బాధ్యతలు ఉన్నాయి. అవిశ్వాసికి బాధ్యతలు ఉన్నాయి, విశ్వాసికి బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకి బాధ్యతలు ఉన్నాయి, పెద్దలకి బాధ్యతలు. ప్రతి వానికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ అనే మాట 2 పదాలతో కలుసుకున్నటువంటి ఇట్స్ ఎ కాంపౌండ్ వర్డ్. అనగా రెస్పాన్స్ ప్లస్ అబిలిటీ. అనగా మనకు దేవుడిచ్చిన అబిలిటీని బట్టి మనం రెస్పాండ్ చేయడం, అదనమాట రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మనకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, దానికి తగ్గ బాధ్యతలు ఉన్నాయి. 20,000 ఇచ్చాడు అనుకోండి, దానికి తగ్గ బాధ్యతలు ఉన్నాయి. 50,000 ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, దానికి తగ్గ బాధ్యతలు. దేవుడు మనకిచ్చిన వనరులను బట్టి మన బాధ్యతలు పెరుగుతుంటాయి. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ విశ్వాసుల యొక్క బాధ్యతలు ఏంటి? విశ్వాసుల యొక్క బాధ్యతలు ఏంటి? ఎవరి విశ్వాసి? నతనీయుల గురించి విశ్వాసిగా పలుకుతున్నారా, చెప్తున్నారంటే అవును. నతనీయులు విశ్వాసి కాదా? శిష్యుడు విశ్వాసి కాదా? ఓ యూదుడు విశ్వాసి కాలేడా? యెహోవా దేవుణ్ణి విశ్వసించిన వాడు యేసును విశ్వసించాడు. యెహోవా దేవుణ్ణి దేవుడిగా విశ్వసించిన వాడు యేసును దేవుని కుమారుడిగా విశ్వసించడం ఆశ్చర్యం. ఇది ఆయనకు కలిగిన ప్రత్యక్షత ఫలితంగా. నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువి అని పేతురు అన్నాడు. వెల్ డన్ పీటర్. ఈ ప్రత్యక్షత నీకు మనుషుడెవడు కలిగించింది కాదు, మనుషుడెవరి వలన వచ్చింది కాదు, ఇది నా తండ్రి నీకు బయలుపరిచాడు అని యేసు ప్రభు చెప్పాడు. అలాగైతే నీవు బోధకుడా, నీవు దేవుని కుమారుడివి, అంతేకాకుండా ఇశ్రాయేలు రాజు అన్నప్పుడు అతనిని లేకపోతే నతనీయుల్ని యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభు పొగడలేదు. అనగా వెరీ గుడ్, వెరీ గుడ్, నీకు ఈ ప్రత్యక్షత నా పరలోకపు తండ్రి ఇచ్చాడు, బయలుపరిచాడు అని చెప్పలేదు. ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు, ఆ ప్రత్యక్షత ఏంటి అనేది ప్రాముఖ్యం. ఆ ప్రత్యక్షత ఎవరి గురించి అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు గత కొన్ని ఎపిసోడ్ల క్రితం విశ్వాసి యొక్క ఆగమనం గురించి మనం మాట్లాడుకున్నాం. ద రిటర్నింగ్ ఆర్ కమింగ్ ఆఫ్ ఎ బిలీవర్, ఆఫ్ ఎ సెయింట్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు విశ్వాసి యొక్క బాధ్యతలు ఏంటి? ఆ బాధ్యతలు, ఆ బాధ్యతల గురించి మనం కొద్దిగా ఆలోచిస్తాం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 1వ అధ్యాయము 49వ వచనం. బోధకుడా, నీవు దేవుని కుమారుడివి, అంతేకాకుండా నీవు దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించే రాజువి అన్నట్టుగా నతానేలు చెప్పాడు. మొట్టమొదటి మాట, యు ఆర్ ద టీచర్. ఆయన బోధకుడు, సరే. అయితే మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? యేసును గురించి 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు మన 3 బాధ్యతలను గురించి తెలియజేస్తున్నాయి. 1, హీ ఈజ్ అవర్ టీచర్, ఆయన బోధకుడు. అలాగైతే దేవుని వాక్యాన్ని బట్టి మనము విద్యార్థిగా ఉండాలి. యేసు ప్రభు జీవజలంగా పోల్చబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? మనం ఆయన్ని సేవించాలి, ఆయన్ని తాగాలి. ఆయన జీవాహారమై ఉన్నాడు. ఓకే, జీవాహారం అయితే ఏంటి? బ్రెడ్ ఆఫ్ లైఫ్ అయితే ఏంటి? ఏం బాధ్యత లేదా మనకు? ఆయన్ని భుజించాల్సిన బాధ్యత ఉంది. ఆయన రొట్టె అయితే మనం రొట్టెను తినేవాళ్ళం, రొట్టెను తినే పిల్లలం మనం.
ఆయన ద్రాక్షావళి అయితే ద్రాక్షావళిలో తీగలం మనం. ఆయన కాపరి అయితే మనం గొర్రెలం. చూడండి, ఆయన మార్గం అయితే మనం మార్గంలో నడవాల్సిన వాళ్ళం. ఆయన జీవం అయితే ఆయన మనం జీవాన్ని అనుభవించాల్సిన వాళ్ళం. ఆయన పునరుత్థానం అయితే మనం పునరుత్థానాన్ని అనుభవించాల్సిన వాళ్ళం. ఆయన ఏమైనా అయ్యాడు అంటే మనం కూడా అదే కావాలని కాదు, దానికి అనుగుణంగా ఏదైనా కావాలి. నేను తండ్రిని అయ్యానంటే నాకు ఒక కుమారుడు ఉన్నాడని అర్థం. నేను తండ్రిని అయినానంటే నాకు ఒక భార్య ఉందని అర్థం. నేను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నా గురించినటువంటి ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది. నేను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నా గురించినటువంటి కాస్త వివరణ వర్ణన ఇస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కాపరంటే ఏమిటని అర్థం? ఏం అర్థం లేదా? ఆయన గొర్రెలు మనం. ఇఫ్ ఈజ్ అవర్ షెపర్డ్, ఐ ఆమ్ హిస్ షీప్. ఆయన ఇఫ్ ఈజ్ ఎ వైన్, ఐఎమ్ ఎ బ్రాంచ్. ఇఫ్ ఈజ్ ఎ బ్రెడ్, I am a bread consumer, bread eater or child. I am a child, one who enjoys eating bread. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురువు అయితే మనం శిష్యులం. ఆయన యజమానుడు అయితే అంటున్నామంటే యజమానుడు కాదా? యజమానుడైతే మనం దాసులం. ఆయన సృష్టికర్త అయితే మనం సృష్టించబడిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఆయనతో అనుబంధంగా మనకు చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆయన భర్త అయితే, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. దేవుడు భర్త లాంటి వాడు. ఆయన భర్త అయితే నీవు భార్యవి, అయితే పెళ్లి కుమార్తెవి. ఆయన పెళ్లి కుమారుడైతే నువ్వు పెళ్లి కుమార్తెవి. దేవుని స్తోత్రం. ఆయన స్నేహితుడు అయితే నువ్వు కూడా స్నేహితుడు. ఆయన స్నేహితుడివి, నువ్వు స్నేహం చేయాల్సిన వాడివి. ఎన్ని సంబంధాలు ఉన్నాయి చూడండి ఆయనతో. ఆయనతో ఉన్న అనుబంధం ఒకటే, కానీ సంబంధాలు వేరువేరుగా ఉన్నాయి. రిలేషన్స్ వేరువేరుగా ఉన్నాయి. చెట్టు ఒకటే, బ్రాంచెస్ వేరువేరు అన్నట్టుగా అనుబంధం ఒకటే, సంబంధాలు వేరువేరుగా ఉన్నాయి. వేరువేరు యాంగిల్స్లో, వేరువేరు కోణాల్లో మనం ఆయన్ని సంప్రదిస్తున్నాం, ఆయనతో కమ్యూనికేట్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, ఆయన గురువు అయితే మనము శిష్యులం. క్రీస్తు పాఠశాలలోని విద్యార్థులం. ఇశ్రాయేలులు మోషే బడిలోని బాలురు. మనము యేసయ్య బడిలోని, యేసయ్య ఒడిలోని పిల్లలం. ఆయన మనకు మోషే బోధించిన దానికన్నా, మోషే ధర్మశాస్త్రం ద్వారానే బోధించాడు. కానీ క్రీస్తు అలా కాదు. క్రీస్తు ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల పుస్తకాల ద్వారా, కొత్త నిబంధన ద్వారా, సువార్తల ద్వారా, పత్రికల ద్వారా, ప్రవచనాల ద్వారా, అన్నిటి ద్వారా మాట్లాడగలడు. మోషేకు పరిమితులు ఉన్నాయి, కానీ బోధించే విషయంలో ప్రభువుకు పరిమితులు లేవు. దేవుని స్తోత్రం. 5 పుస్తకాల్లో నుంచి ఆయన బోధించగలడు, ఆయన మాట్లాడాడు. కానీ మిగతా 60 పుస్తకాల్లో నుంచి కూడా, అనగా టోటల్ 66 పుస్తకాల్లోంచి కూడా యేసు ప్రభు మాట్లాడగలడు. ఆయన 5 పుస్తకాలు అయితే యేసు 61 పుస్తకాల్లోంచి, లేకపోతే 66 పుస్తకాల్లోంచి ఆయన మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పరమ గురువు. అందరికీ ఎన్నో విషయాలు బోధించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో గమనిస్తే, దుఃఖములో విషాదములో ఉన్నటువంటి కుటుంబం యొక్క కథనం అది. బోధకుడు వచ్చి నిన్ను రహస్యంగా పిలుస్తున్నాడు. బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడని మరియతో రహస్యంగా చెప్పిన మార్తను మనం చూస్తున్నాం. టీచర్ ఈస్ కాలింగ్ యూ. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. బోధను పొందడానికి, బోధను పొందడానికి, బోధ ప్రకారం జీవించడానికి నిన్ను పిలుస్తున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ప్రభు అడిగాడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో. అంటే ఆయన తండ్రి కాదని కాదు, తండ్రి. ఆయన పరమ కుమ్మరి అయితే మనం ఏంటి? ఆయన పరమ కుమ్మరి అయితే మనము జికట మన్న ఉన్నాం.
ఆ మట్టితో పాత్రను తయారు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన వ్యవసాయకుడు అయితే మనమేంటి? ఆయన నాటినటువంటి, ఆయన తోటలో నాటబడినటువంటి మొక్కలం మనం. ఎన్ని సంబంధాలు ఉన్నాయి చూడండి ఆయనతో మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయన శిష్యులుగా, విద్యార్థులుగా ఉండాల్సిన బాధ్యత మనకుంది. శిష్యత్వంలో ఎదగాల్సిన బాధ్యత మనకుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:49 రెండవ భాగం. బోధకుడా, నీవు యు ఆర్ ద వన్ గాడ్స్ ఓన్ సన్. నీవు దేవుని కుమారుడివి, నీవు దేవుని కుమారుడివి అంటున్నాడు. అనగా దేవుడు ఆయనకు తండ్రి, తండ్రి కుమారుల బంధం అక్కడ కనిపిస్తుంది. తండ్రి కుమారుల యొక్క అనుబంధం, రిలేషన్ కనిపిస్తుంది, సంబంధం కనిపిస్తుంది. కానీ మనమెవరివి? ఈ చిత్రంలో, ఈ ప్లాన్లో, ఈ ప్రణాళికలో మనమెవరివి? వాళ్ళిద్దరేనా? మనం లేమా? ఈ ఫ్రేమ్లో లేమా? ఈ అచ్చులో, ఈ మోసలో మనం ఉండేటువంటి అవకాశం లేదా? ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలో, తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, లేకపోతే నీతి స్వరూపుడమైన తండ్రి, నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో, నా నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమగునట్లుగా, వాళ్ళు మనతో ఏకమగునట్లుగా. చూడండి, ఒక రిలేషన్, ఒక లవ్ రిలేషన్, ఒక ప్రేమ సంబంధం. తండ్రి కుమారుల మధ్యలోని ప్రేమ సంబంధం గురించి మనం వేరు వేరు చోట్ల మనం అర్థం చేసుకోగలం. ఆయన కుమారుడైతే మనం కూడా కుమారులమే. మనం కుమారులం అయ్యామంటే, ఒకటి, ఆయన మనకు సహోదరుడు, మన స్నేహితుడు. మన సహోదరుడు, మన స్నేహితుడు, మన సన్నిహితుడు. అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. అనేక మంది కుమారులు, మహిమలో ఉన్న కుమారుడు అనేక మంది కుమారులను మహిమలోకి తెస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు కొందరిని పిలిచాడు, ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఇవన్నీ సరే. 29వ వచనంలో రాయబడింది, తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుతో సారూప్యము కలిగిన వారమగునట్లు. చూడండి, ఆయన కుమారునితో సారూప్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. సెకండ్ కుమారులుగా, సెకండ్, థర్డ్, ఫోర్త్, లేకపోతే అందరం కలిపి సెకండ్ కుమారులమే, ద్వితీయ కుమారులమే. ఆయన ద్వితీయ కుమారుడు, మనము ద్వితీయ కుమారులు అన్నట్టు. ఆయన నిజ కుమారుడు, మనము ఆయన అక్షార్థమైన కుమారుడు లేకపోతే ఆత్మీయ కుమారుడు. మనము దత్తపుత్రులము, మనము పుత్రులమే. కాబట్టి మన కుమారత్వానికి ఆయన కుమారత్వానికి తేడా ఉంది. మనది దత్తపుత్రత్వం. వీఆర్ నాట్ రియల్ సన్స్, బట్ వీఆర్ అడాప్టెడ్ సన్స్. కానీ వారసత్వం మనకు కూడా ఉంది. దత్తపుత్రులం అయితే మాత్రం ఏంటి, మనకు వారసత్వం లేదా? స్వాస్థ్యం లేదా? ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన మనకు స్నేహితుడిగా, సహోదరుడిగా ఉన్నాడు. అనగా ఓ మంచి గురు శిష్య సంబంధాన్ని చూపిస్తే, రెండోది సహోదర లేదా స్నేహిత సంబంధాన్ని తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో పాయింట్ లేకపోతే మూడో విషయం, చివరి విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. నతానియేలు, బోధకుడా, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఇశ్రాయేలు రాజువి, యు ఆర్ ద కింగ్. అనగా ఇశ్రాయేలు అను మాకు, ఇశ్రాయేలు జనాంగమైన మాకు నువ్వు రాజువి. మాకు దావీదు రాజు ఉన్నాడు, సౌలు రాజు ఉన్నాడు, సోల్మన్ రాజు ఉన్నాడు, సొలొమోన్ రాజు. మాకెంతోమంది రాజులు ఉన్నారు. మేము 2 రాజ్యాలుగా విడిపోయాం, యూదా రాజ్యంగా, ఇశ్రాయేలుగా. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయాం. మాకు అందరు రాజులు ఉన్నారు, అన్ని జనులకు రాజులు ఉన్నారు. మాకంతా ఇంచుమించు 50 పైన రాజులు ఉన్నారు, 50 లోపు ఉన్నట్టు రాజులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మా రాజువు నువ్వే. నీవు గాక మమ్మును వేరే ప్రభువులు ఏలిరి, వేరే రాజులు ఏలిరి అని 29వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం.
నువ్వు కాకుండా వేరే వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం అర్థం చేసుకుంటే మాటలు, ఆయన రాజు అయితే మరి నువ్వెవరివి? నువ్వు రాణివా? రాణివి కావచ్చు, లేదా పౌరుడివి కావచ్చు. యు ఆర్ ఎ సిటిజన్. రాజు అంటే రాజ్యం ఉందని అర్థం. రాజ్యం ఉందంటే రాజ్యంలో పౌరులు ఉన్నారని అర్థం. నువ్వు రాణిగాను, లేదంటే పౌరుడిగాను, పౌరురాలుగా. యు ఆర్ ఎ సిటిజన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవరాజ్యములో పౌరుడిగా. మన పౌరస్థితి పరలోకములో ఉంది. మన పౌరస్థితి ఇండియాలోను, అమెరికాలో సిటిజన్షిప్ అమెరికాను గురించి కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. భారతదేశంలో కూడా ఉంది. మనకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఉంటే ఉన్నాయి. కానీ మన పౌరస్థితి పరలోకంలో ఉంది, స్పిరిచువల్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి విద్యార్థిగా ఉండు, లేదా శిష్యుడిగా ఉండు. రెండోది స్నేహితుడిగా, సహోదరునిగా ఉండు. బాధ్యత, నీ బాధ్యతది. మూడోది ఒక రాణిగానో పౌరుడిగానో ఉండు. ఒక సిటిజన్గా, ఒక క్వీన్గా ఉండు, ప్రిన్సెస్గా ఉండు. ఆయన యువరాజు, మన యువరాణి. ఆయనతో పాటు యుగయుగములు వెళ్ళడానికి. రాజుతో ఎస్తేర్ రాణి, హర్షస్త రాజుతో ఎస్తేర్ రాణి ఉన్నట్టుగా, అశ్వరాజు రాజు ఉన్నట్టుగా, రాజు రాణిలాగా మనం అలాగే ఉండగలిగి ఉండాలి. మన రాజు పరమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. విశ్వాసుల యొక్క బాధ్యతలు గుర్తు చేశారు. వారు ఏ ఏ స్థితుల్లో ఉండాలో మీరు గుర్తు చేశారు. నతనీయులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నతనీయులు చెప్పినట్టు 3 విషయాలను బట్టి మేము కొన్ని విషయాలు ఆలోచించాం. నీవు బోధకుడు అయితే మేము విద్యార్థులమని, శిష్యులమని. అంతేకాకుండా నీవు దేవుని కుమారుడు అయితే మేము కూడా దేవుని కుమారులమే, దత్తపుత్రులమే. కానీ అదే సమయంలో మేము సహోదరులము, స్నేహితులము. నువ్వు మా స్నేహితుడివి, మా సహోదరుడివి. మూడవదిగా నీవు ఇశ్రాయేలు రాజువి. అనగా దాని అర్థం మేము పౌరులం, మేము రాణులం, యువరాణులం. మీరు మాకు తెలియజేసినట్టు ఈ మాటల కొరకు మేము ఇట్టి బాధ్యతల్లో, మీరు మాకు నియమించినట్టు చెప్పినటువంటి ఈ పోస్టుల్లో, ఈ హోదాల్లో మేము నిలబడి ఉండగలటూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపటి దినం, అనగా రేపటి ఉదయకాలపు ధ్యానాల్లో కార్యక్రమంలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.